నిన్న నేడు యుగయుగములు ఒక్కటే రీతిగా ఉన్న మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమునకు ఘనత మహిమా ప్రభావాలు కలుగును కాక. ప్రస్తుతం మనం వినబోతున్న వర్తమానము కమ్యూనియన్, సంస్కారము అన్నది. దీనిని సోదరు విలియం మ్యారియన్ బ్రెన్హామ్ గారు అమెరికా దేశమునందలి ఆరిజోనా రాష్ట్రంలోని ట్యూసన్ పట్టణమందలి ట్యూసన్ టాబర్నికల్లో 1960 సంవత్సరం డిసెంబర్ 12వ తారీఖున ప్రసంగించింది. దాని ఇప్పుడు తెలుగు అనువాదముతో వినబోతున్నాము. దేవుని వాక్యం నుండి సోదరు పేరి ఉత్తేజపూరితమైన వర్తమానం మనకి ఇచ్చిన్నాడు. దేవునికి హద్దులు, దేవుని సమయానికి సరిహద్దులు మనము కలుగు చేయలేము అనేది ఎంత యథార్థమైన విషయం. ఆయన నిత్యుడై ఉన్నాడు, అది మనము చేయలేము. So tonight we're facing something else now, is communion. కాబట్టి ఈ రాత్రి మనం ఒక దాన్ని ఎదుర్కొనబోతున్నాము, అది సంస్కారము. 3 years I waited for a church to come in Tucson, but it's here. 3 సంవత్సరాల నుండి ట్యూసన్ పట్టణంలో ఆలయం కొరకు ఎదురు చూశాము. ఇప్పుడు అది ఇక్కడ ఉన్నది. We're here. మనం ఇక్కడే ఉన్నాము. So we thank the Lord. He just let us wait till we can appreciate it now. అట్టి దాని గురించి మనము హర్షించే వరకు మనను ఆయన అలా ఉంచి ఉన్నారు. అందుకొరకై మనము ప్రభువులకు ధన్యవాదాలు చెల్లిస్తున్నాము. There's one thing that I want to say just before we start the communion is this. సంస్కార ఆరాధన ఆరంభించక ముందు ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. అది ఏదనగా, that I believe that we have seen enough in our day that we live in. మనము జీవిస్తున్న మన దినాన నేను చెప్పబోతుంది ఎంతైనా అవసరమేనని నేను అనుకుంటున్నాను. That we ought to really give all of our being to God. ఏదంటే మన యొక్క సమస్తాన్ని ఆయనకై అర్పించబద్ధమై ఉంటున్నాము. We should really serve God. మనము నిజంగా దేవునిని సేవించాలి. I believe that He has blessed us with the direct answer to Scripture. లేఖన భాగం నుండి నేరుగా జవాబు మనకిచ్చి ఆయన మనను ఆశీర్వదించిన వాడని నేను నమ్ముతున్నాను. As Brother Perry gave it a few moments ago, సోదరు పెరి కొన్ని నిమిషాల క్రితం మనకి ఇచ్చిన రీతిగా, that we're at that time. మనం ఆ సమయంలోనే ఉంటున్నాము. We're not blind. We see that we're here. We've arrived. మనం అంధులము కాము. మనం ఎక్కడున్నామని మనం చూస్తున్నాం. మనము ఆ చేరువకు చేరి ఉన్నాము. And we also can look around and see that the way that the human mind is leading the people. మనము చుట్టూ తిరిగి చూచినచో మానవ నైజము మనుషులను విడిచిపెడుతున్న స్థితిలో ప్రజలను మనము గమనిస్తున్నాము. That we can't stay too much longer. అదేదనగా ఎక్కువసేపు మనం ఉండలేము. We've been a complete insane institution the whole world would be. See? సర్వ ప్రపంచము కూడా సంపూర్ణంగా ఇచ్ఛాసుపత్రై అయిపోతున్నట్లుగా గమనించారా? So we are at the end time. అందుచేతనే మనము ఆఖరి కాలంలో ఉన్నాము. Now, as Brother Perry ended up there, సోదరు పెరి అక్కడ ముగించిన రీతిగా, seeing these things are true. ఇవన్నీ వాస్తవంగా గుపిస్తున్నవి. See if they are true. చూడండి, అవే సత్యములై ఉంటే They're not myths. అవి మిథ్య కాదన్నమాట. They're not just something that we imagine. అవి కేవలం మనం ఊహించేవి కావు. There's something that's been directly given to us by the Word of God. అవి దేవుని యొక్క వాక్యము ద్వారా నేరుగా మనకు అనుగ్రహించబడి ఉన్నవి. And manifested publicly before. అవి మన మధ్య బహిరంగంగా బయలుపరచబడినవి. That we know we are here. మనం ఎక్కడే ఉన్నామని మనం ఎరుగునట్లుగా అవి బయలుపరచబడినవి. We don't know how long now. అది ఎంత కాలం అవుతుందో మనకు తెలియదు. Because again we come back to a watch, you see what time it is. చేతంటే అదే సమయము కనుగొనడు కొరకై మరలా రావాల్సి ఉన్నది. గమనించారా? But we know we're at the time. అయితే మనం ఇక్కడే ఉన్నామని, మనం ఆ సమయంలోనే ఉన్నామని మనకు తెలుసు. Whether God's time. దేవుని సమయంలో ఉన్నామో. Not imagine someone give a little analysis one time that said. ఒకసారి ఒకరు ఒక చిన్న విశదీకరణ ఒకటి ఇలా చెప్పారు. That if God put up with him
according, దేవుడు అతను ఆ ప్రకారంగా పెట్టినట్లయితే if he was a lifetime, 1,000 years is just one day. ఒక్క రోజు 1000 సంవత్సరాలుగా ఆయన పంచి ఇచ్చినట్లయితే So if a man lives 70 years old, it'd just be a few minutes of God's time. అందుచేత ఒక మనుషుడు 70 సంవత్సరాలు బ్రతుకుతున్నాడంటే దేవుని యొక్క కాల పరిమాణంలో అది కొద్ది నిమిషాలే అవుతుంది. See? Well, if 74 years, that wouldn't even mean time where he could bat his eye. See? చూడండి, 40 సంవత్సరాలు చెప్తే అది ఎంతో కాలము కథనమాట. అది ఆయన కనురెప్ప ఆర్పుడు లాంటిది, అవునా? See, that's how quick it is. The whole thing is, if it be a lot of time, గమనించండి, అది పంచి పెట్టబడిన కాలమైతే అంత ఎంత త్వరగా సాగిపోతుందో చూడు. which he doesn't have any time. ఆయనకు ఎలాంటి కాల పరిమితి లేదు. So he's eternal. అందుచేత ఆయన నిత్యుడై ఉంటున్నాడు. I believe it's Sarah back there. చాలా ఆ వెనకాల ఉన్నదనుకుంటాను. I know Joseph the other night లేదా చిన్నవాడైన జోసఫ్ గత రాత్రి said to me, Brother Perry, he said, Daddy, when did God come on this scene? నాతో సోదరు పెరీతో ఇలా చెప్పాడు, డాడీ, దేవుడు ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు అనగా అగుపించారు. Where did he come from? ఆయన ఎక్కడి నుండి వచ్చారు? He had to have a beginning. గమనించండి, ఆయనకు ఆరంభం ఉండవలసి ఉన్నది Didn't he have to start? కదా. ఆయనకు ఆరంభం ఉండకూడదా? I said, no. లేదు అని నేను చెప్పాను. Anything that has a beginning has an end. ఆరంభం ఉన్న ప్రజానికి అంతం అనేది ఉంటున్నది. But it's that which had not a beginning has no end. అయితే దేనికైతే ఆరంభం లేదో అట్టి దానికి అంతమూ లేదు. Of course, he's 10 years old. That was kind of a real mouthful for him, see? అయితే అతనికి 10 సంవత్సరాల వయస్సున్నది. అది అతనికి నిండినవైతే అని చెప్పవచ్చు, చూశారా? But how could he receive that, knowing that something never did begin? ఒకదానికి ఆరంభం అనేది లేదు అని ఎరగకుండా అతను ఎలాగో స్వీకరించగలడు? Not only to him, it is to me. అది అతనికి మాత్రమే కాదు, అది నాకు కూడా, అవునా? See, it's a great big dose for me. How did it ever begin? మనందరికీ కూడా అది ఎప్పుడు ఆరంభమైనది అన్నది నాకు పెద్ద కొలమాన లాంటిదే. Now, we're fixing to observe something here that's really sacred. ఆరాధనకు పాత్రమైన ఒక దాన్ని మనము ఆచరించుటకై సంసిద్ధమవుతున్నాము. I was called on a few days ago to some very fine Christian gentlemen కొన్ని దినాల క్రితము చాలా మంచివాడైన ఒక పెద్ద మనిషి దగ్గరికి నేను వెళ్ళాను. that has never had this, ఇటువంటిది వారికి లేదు. and he understood that we taken communion. Literally, సంస్కారము అక్షరార్థంగా మనం పుచ్చుకుంటున్నామని అతను అనుకున్నాడు. they take it what they call spiritual communion. ఆత్మ సంబంధ సంస్కారముగా వారు తీసుకుంటారు. And which, as far as communion, I'd say all right. సంస్కారము అనగా దాని గురించి మంచిగానే చెప్పబడినది. Because communicate is to talk to, see. అంటే సంస్కారం అనగా మాట్లాడుట అని అర్థము. And the brother gave me the scripture. ఆ సోదరుడు ఈ లేఖన భాగాన్ని ఇచ్చాడు. He said, Brother Branham, don't you think now? ఇలా అన్నాడు, సహోదరు అబ్రహాం, నీవు అలా అనుకోవడం లేదా? The reason I'm saying this is all right, Brother Perry. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే అది మంచిదేనా సహోదరా పెరి? The reason I'm saying this so that you would understand what you're doing. గమనించండి, నేను చెప్తున్న కారణం ఎదురుగా మీరు చేస్తున్నది మీరు అర్థం చేసుకుంటున్నారని. You don't, if you walk in anything blindly, you don't know what you're doing. గుడ్డిగా ఎందులో పైనా మీరు నడిచి వెళ్ళినట్లయితే ఎక్కడికి వెళ్తారో ఏమి చేయనై ఉన్నారో మీకు తెలియదు. You can't have even confidence if you don't know what you're doing. మీరు చేసేదేదో మీకు అర్థం కాకపోతే మీకు అసలు నమ్మకం అనేదే ఉండదు. But you must understand what you are doing and why you're doing it. మీరేమి చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో మీరు అర్థం చేసుకోవాలి. He said, now if we take the word of God, isn't that the God that we're taking? అతను ఇలా అన్నాడు, మనము దేవుని వాక్యాన్ని తీసుకున్నట్లయితే దేవునినే మనము తీసుకున్నామని కాదా? I said, exactly right, sir. It's true. నేను చెప్పాను, అది నిష్కర్షగా వాస్తవమే, అది సత్యం. But we read here that they actually, Paul taught taking the literal Lord's Supper. మనం ఇక్కడ ఈ విధంగా చదువుతున్నాము, అక్షరార్థమైన ప్రభు రాత్రి భోజనమును కూర్చి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. Just do in remembrance of me, said Jesus.
నన్ను జ్ఞాపకము చేసుకుంటుక ఇది మీరు చేయుడి అని యేసు చెప్పారు. As often as you take it in remembrance me, you show forth the Lord's death till he comes. నన్ను జ్ఞాపకము చేసుకుంటుకు ఇది మీరు పుచ్చుకున్నట్లయితే అప్పుడు ఆ సమయం అప్పుడల్లా ఆయన వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. Now, we are to take it. గమనించారా? మనం ఇప్పుడు తీసుకోబోతున్నాము. We understand that St. Paul, who ordained it in the church, being the prophet of the New Testament, క్రొత్త నిబంధనలో ప్రవక్త అయ్యుండి సంఖ్యములో దీన్ని పరిశుద్ధులైన పౌలు ఏర్పాటు చేసి ఉన్నాడు. Peter, James, John, all of them, they wrote Matthew, Mark, Luke, what Jesus did as scribes. పేతురు, యాకోబు, యోహాను మొదలగు వారు మత్తయి, మార్కు, లూకా యేసు చేసినవి శాస్త్రం వలె వ్రాశారు. But Paul set the thing in order. అయితే పౌలు విషయాలను క్రమంలో పెట్టాడు. He was the prophet of the New Testament. అతని క్రొత్త నిబంధన యొక్క ప్రవక్త అయి ఉంటున్నాడు. Just as Moses went into the wilderness to receive the inspiration to write the 5 books of the first 5 books of the Bible. బైబిల్ గ్రంథంలోని 5 పుస్తకాలను ఆత్మ ప్రేరేపణ చేత అరణ్యములోకి వెళ్లి మోషే స్వీకరించిన రీతిగా Paul also went into the desert and received inspiration from God. పౌలు కూడా దేవుని యొద్ద నుండి ఆత్మ ప్రేరేపణను స్వీకరించుటకు ఇతడు ఎడారిలోకి వెళ్ళాడు. To set the New Testament church in order and type it with the old. కొత్త నిబంధన సంఖ్యమును పాత నిబంధనను పోలిక చేసి సరిచేయుటకు ఎడారిలోకి వెళ్ళాడు. Under there they had the sacrificial lamb. అక్కడైతే వారికి అర్పణము చేయుటకు గొర్రెపిల్ల ఉన్నది. And Israel kept that for a memorial. దాని ఇశ్రాయేలును జ్ఞాపకార్థముగా ఉంచారు. It was actually used one time coming out of Egypt. వాస్తవంగా ఎగుప్తులో నుండి బయలువెళ్ళి వచ్చినప్పుడు ఒకే పర్యాయం వాడిన దాన్ని ఆచరించని. But then they kept that as a memorial all down through the age. ఆ యుగమంతట్లో కూడా వారు దాన్ని జ్ఞాపకార్థముగా ఆచరించారు. Well, the law being a shadow of things to come, you see. సరే, రాబోతున్న వాటి ఛాయ ధర్మశాస్త్రమైనట్లయితే చూశారా? Now, I do believe that communion, or what we call communion now, is the Lord's Supper. సంస్కారమును సహవాస ఆరాధనను నేను నమ్ముతున్నాను. దాన్ని మనము సంస్కారముగా పిలుచుతున్నాము. అది ప్రభురాత్రి భోజనము. Now, we only have 3 physical divine orders left to us. భౌతికంగా ఉన్నటువంటి దైవిక క్రమములు మన కొరకై 3 అప్పజెప్పబడి ఉన్నవి. One of them is communion, feet washing, water baptism. అందులో ఒకటి సంస్కారము, పాద పరిచర్య, నీటి బాప్తిసము. That's the only 3 things. అవి 3 మాత్రమే. That's the perfection of the 3. 3 యొక్క సంపూర్ణత. See? That's the only 3 orders we have. గమనించండి, ఆ 3 క్రమాలు మనకి ఇవ్వబడి ఉన్నవి. We realize that was the issue given by St. Paul in the New Testament. క్రొత్త నిబంధనలో పరిశుద్ధులైన పౌలు ద్వారా అవి మనకు ఇవ్వబడినవి అని మనము గ్రహించగలిసి ఉన్నది. Now, if we would say మనం ఇలా చెప్పినట్లయితే the communion should just be taking the word. సంస్కారం అనగా కేవలము దేవుని వాక్యాన్ని స్వీకరించుట అని అంటే I don't believe anyone has a right to take the Lord's Supper until he's taken the word of the Lord into his heart. See? ప్రభు యొక్క వాక్యాన్ని తన హృదయంలో చేర్చుకునేంత వరకు ప్రభు రాత్రి భోజనము తీసుకుని హక్కు ఎవరికీ ఉండదని నేను భావిస్తున్నాను. గమనించారా? Because I'll read something for you in a few moments and you'll see. ఎందుచేతనంటే కొన్ని క్షణాల్లో నేను ఒకటి చదవబోతున్నాను, మీరు చూడండి. Now, notice, then, why then would we would ఆ పిదప మనం ఎందుకు అలా చేయరాదో అర్థమవుతుంది. on the same basis we could absolutely justify the Salvation Army. అదే పద్ధతిలో నిర్ముఖమాటంగా సాల్వేషన్ ఆర్మీ వారిని మనము అంగీకరించవచ్చును. They do not believe in any form of water baptism. ఎటువంటి నీటి బాప్తిసం గురించి వారు నమ్మరు. That we don't need it. మాకు అవసరం లేదు అని చెప్తారు. Now, if we don't need water baptism, why are we baptized? నీటి బాప్తిసం మనకి అవసరం లేకపోతే మనం ఎందుకు బాప్తిసం ఇస్తున్నాము? If the water can't save you, the blood saves you. నీరు నేను రక్షించదు, రక్తం నేను రక్షిస్తుంది అని చెప్తారు. I'll agree with that. Right, that's right. The blood saves you, not the water. నేను దాన్ని అంగీకరిస్తున్నాను. అది యథార్థమే. రక్తమే నేను రక్షిస్తుంది, నీరు కాదు రక్షించేది. But we must take the water as an outward emotion that an inward work of grace has been done. అంతరంగిక కృపా కార్యము జరిగిన దానికి
బాహ్య నిర్ధారంగా నీటిని మనము తీసుకునవలసి ఉన్నది. So must we on communion. అలాగే గమనించారా, అలాగే మనము సంస్కార ఆరాధనలో పాలు పొందవలసి ఉన్నది. When we have taken the Lord, our sacrifice, into us, మనలోకి మన యొక్క అర్పణగా ప్రభువును మనం స్వీకరిస్తున్నప్పుడు, as a matter of spiritual birth into us, మనలోని ఆత్మ సంబంధమైన జన్మలకు నిదర్శనంగా అలా తీసుకుంటున్నప్పుడు, that His body will live by Him by the Word, ఆయన శరీరాన్ని తీసుకుంటున్నప్పుడు ఆయన వాక్యాన్ని బట్టి ఆయన వల్ల జీవిస్తున్నాము. we also should symbolize it because it's a commandment. మనము దాని పోలికను కనపరుచుకుంటున్నాము, ఎందుకంటే అది ఆజ్ఞ కాబట్టి. Repent, every one of you, and be baptized in the name of Jesus Christ for the remission of your sins. నేను మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివారు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. Paul said, I have received of the Lord that which I also delivered unto you. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొందితిని అని పౌలు చెప్తున్నాడు. That the Lord Jesus, the same night which He is betrayed, మన ప్రభుని యేసు తాను అప్పగించబడిన రాత్రి took bread and break it and give it to the disciples and said, ఒక రొట్టెను ఎత్తుకొని దాన్ని విరచి శిష్యులకు ఇచ్చి ఇలా చెప్పాడు, take and eat this food in remembrance of me. దీనిని తీసుకొని భుజించుడి, నన్ను జ్ఞాపకము చేసుకుంటకై దీనిని చేయుడి. For as often as you take this bread, you show forth His death till He come. దీనిని తీసుకున్నప్పుడెల్లా ఆయన వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. Now, we find out that in that, they had people who come, అందులో మనం ఇలా గమనిస్తున్నాము, రావాల్సిన ప్రజలు ఇంకా ఉన్నారు. and this precious brother, very dear brother, ప్రశస్తమైన ఎంతో ప్రియమైన ఈ సోదరుడు, he came and he said, I never did take it, Brother Graham. అతను వచ్చి నేను ఎప్పుడూ తీసుకోలేదు సోదరు అబ్రహాం అని చెప్పాడు. I don't understand what it is. దాని అర్థమేంటో నాకు అర్థం కాలేదు. I've been taught the other side. ఇంకో రీతిగా నేను బోధించబడ్డాను అని చెప్పాడు. I said, but remember, we will admit that St. Paul set it in order in the early Christian church. అయితే గుర్తుంచుకో, ఆరంభ క్రైస్తవ సంఘంలో పరిశుద్ధ పౌలు దాన్ని కూర్పు చేసి ఉన్నాడని మేము అంగీకరిస్తున్నాం అని నేను చెప్పాను. They went from church, from house to house, వారు ఇంటింటికి వెళుతూ broke the bread, sang unto the heart, and so forth. ఏక మనస్సు కలిగే వారు రొట్టె విరుచుతుండేది. Now, I said he did put it in the church. అతడు దాన్ని సంఘములో ప్రవేశపెట్టాడు అని నేను చెప్పాను. Galatians 1:8, he said, గలతీ 1:8 అతను ఇలా అంటున్నాడు, if an angel from heaven comes and says anything else, that'll be accursed. Amen. పరలోకం నుంచి దిగి వచ్చిన ఏ దూత అయినా ఏదైనా చెప్పినట్లయితే అతడు శాపగ్రస్తులను గాక. గమనించారా? The same one had him be rebaptized again from the baptism of John. అదే వ్యక్తి యోహాను ఇచ్చిన బాప్తిసము ఇచ్చిన వారికి మరలా బాప్తిసం ఇచ్చి ఉన్నాడు. To be baptized in the name of Jesus Christ. యేసుక్రీస్తు నామములోకి తిరిగి బాప్తిసం ఇచ్చి ఉన్నాడు. You see, there are three things that we must do as symbols. సాదృశ్యముగా ఉన్నవి 3 విషయాలు మనం చేయవలసి ఉంటున్నది. గమనిస్తున్నారా? Lord's Supper, feet washing, water baptism. See, there's ప్రభురాత్రి భోజనము, పాద పరిచర్య, నీటి బాప్తిసము. అవునా? He said, well, now the Salvation Army takes it from the point. మీరు అనవచ్చు, సాల్వేషన్ ఆర్మీ అట్టి నిశ్చితను తొలగించినది అని. The dying thief, when he died, he wasn't baptized. ఆ చచ్చిపోతున్న దొంగ అతను చనిపోయినప్పుడు అప్పటికి అతను బాప్తిసం తీసుకోలేదు. Jesus said he'd be in heaven. పరలోకములో ఉన్న యేసు చెప్పాడు. That's exactly the truth. అది నిస్సందేహంగా సత్యమే, That's exactly. అది నిశ్చయమే. But you see, he only recognized Jesus right there in the hour he was dying. See? అయితే చూడండి, అతను చచ్చిపోతున్నప్పుడు మాత్రమే అతను యేసుని గుర్తించాడు. అవునా? That's the only opportunity he had. ఆ ఒక్క తరుణం మాత్రమే అతనికి కలిగి ఉన్నాడు. He's a thief, he's away, he's out. అతను దొంగ, అతను దురస్తుడు, అతని స్థితి అయిపోయింది. And as soon as he seen that light, he recognized it. అతను ఆ వెలుగును చూసిన వెంటనే ఆ వెలుగును గుర్తించాడు. Lord, remember me. And Jesus, that was true. అవును, అది సత్యమే. యేసు చెప్పాడు. But to you and I, who know that we should be baptized and refuse to do it, నీవు నేను అయితే మనం బాప్తిసం పొందాలని ఎరిగి ఉండి అలా చేయుటకు నిరాకరిస్తే, then that'll be between you and God. అలాంటప్పుడు అది నీకు దేవునికి మధ్య ఉండిపోతుంది. Same thing in communion. అలాంటిదే సంస్కారారాధనలో
ఆ విషయం కూడా అలా వర్తిస్తుంది. Now, when we take this communion, ఈ సంస్కార ఆరాధనలో నీవు పాలు పుచ్చుకుంటున్నప్పుడు it isn't just a thing to come up here and go to eat some bread and I believe I'm a Christian. నేనేదో ఇక్కడికి వచ్చి రొట్టె తింటున్నాను, నేను క్రైస్తవునని తలస్తున్నానని కాదు. But if you notice, the Bible said, "He that eateth and drinketh unworthily shall be guilty of the blood and the body of the Lord." అయితే బైబిల్ చెప్పింది మీరు గమనించినట్లయితే, ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క శరీరాన్ని తిని ఆయన రక్తమును త్రాగునో అట్టివాడు అందును గూర్చి అపరాధేగును అని గమనించారా? You've got to live a life that before the people, ప్రజల మధ్య యోగ్యమైన జీవితాన్ని నీవు జీవించాలి. and before God and the people, దేవుని ఎదుగా ప్రజల ఎదుగా యోగ్యమైన జీవితాన్ని నీవు జీవించాలి. that shows that you are sincere. అది యోగ్యుడు అని నిర్ధారించబడుతుంది. Just a moment longer. ఇంకొక క్షణం. Now, in the Old Testament, when the sacrifice was made a statue or an ordinance, పాత నిబంధనలో బలి అర్పణ ఒక నియమముగాను కట్టడగాను ఉంటున్నది. and so is water baptism an ordinance. అలాగే నీటి బాప్తిస్మం కూడా ఒక కట్టడయే. So is feet washing an ordinance. అలాగే పాదములు కడుగు పరిచర్య ఒక కట్టడయే. So is the Lord's Supper an ordinance. అలాగే ప్రభురాత్రి భోజనము ఒక కట్టడయే. Blessed is he who does all of his ordinances. ఆయన కట్టలన్నింటినీ గైకొని వారు ధన్యులు. Keeps all of his statutes, ఆయన ఉపదేశాలన్నింటినీ గైకొని వారు ధన్యులు. all of his commandments, ఆయన ఆజ్ఞలన్నింటినీ గైకొని వారు ధన్యులు. that he might have a right to enter into the tree of life. జీవవృక్షములో ప్రవేశించుట కొరకై అలా చేయవారికి హక్కు ఉంటుంది. Now, notice in this now, ఇందులోని సంగతి గమనించండి. that in that first, when it was first an ordinance of God to bring a sacrifice to the church, సంఘమునకు ఒక అర్పణ తెచ్చుటకు అనేది ఒక కట్టడైతే, and to the temple and the altar, ఆలయములోని బలిపీఠముల వద్దకు అటు దాన్ని తీసుకుని రావాలనే ఒక కట్టడై ఉంటుంది. and offer your gift and for your sins, the sacrifice of a lamb. గొర్రె పిల్ల అర్పణను నీ పాపముల కొరకు అర్పణగా నీవు అర్పించుము. I can just imagine seeing some Jewish brother coming down the road, రహదారిపై వస్తున్న ఒక యూదులైన సహోదరుని గురించి నేను ఊహిస్తున్నాను. knowing he was guilty, అతను నేరస్తుడని ఎరిగిన వాడై ఉండి and he goes to the altar or brings his fat ox, a bullock or whatever he had, బలిపీఠముల వద్దకు అతను వెళ్తున్నాడు. ఎద్దులు, కోడెల క్రొవ్వును, ఇంకా అతనికి ఇంకేమి ఉన్నవో అది తీసుకుని వచ్చును. or lamb, something. గొర్రెనో పొట్టేలనో ఏదో ఒక దాన్ని తీసుకుని వస్తాడు. He brought it down the road just as sincere as he could come. తన ఛాయశక్తుల విధేయతతో రహదారిపై పడి వస్తూ అది తీసుకుని వచ్చుతున్నాను. Walked up there, keeping God's ordinance just as sincerely as he could. తన సంపూర్ణ విధేయతతో దేవుని కట్టడలు గైకొంటూ అతను నడిచి వెళ్తున్నాడు. And he laid his hands up on it, ఆ తర్వాత అతని హస్తాలు దానిపై పెడతాడు. confessing his sins. తన పాపాలు ఒప్పుకుంటూ తన హస్తాలు దానిపై పెడతాడు. The priest placing his sins upon the lamb, యాజకుడు దీనిని అనగా అతని పాపాలను గొర్రెపిల్లపై పెడుతూ and the lamb's throat was cut, గొర్రెపిల్ల గొంతును నరికివేస్తాడు. and then died for him. అది అతని కొరకై చనిపోతుంది. He laid there, the little lamb kicking and bleeding. దాన్ని ఎక్కడ పెడుతున్నప్పుడు ఆ చిన్న గొర్రెపిల్ల తన్నుకుంటూ కేకలు పెడుతుంది. His hands being full of blood and flying all over him. అతని హస్తాలు రక్తమయమైపోతుంది. అది అతని నిండా చిమ్ముకుడిపోతుంది. The little lamb blatant dying. ఆ చిన్న గొర్రెపిల్ల బొబ్బరింపులు పెడుతూ చనిపోతుంది. He will realize that he had sinned and something had to die in his place. అతను పాపము చేశాడని అతని స్థానంలో మరొకటి చనిపోవలసి ఉంటుందని అతను గ్రహిస్తాడు. Therefore he was offering this lamb's death for his death. కాబట్టి అతని మరణము కొరకై ఈ గొర్రెపిల్ల మరణాన్ని అతను అర్పణ చేస్తున్నాడు. The lamb died in his place. అతని స్థానములో గొర్రెపిల్ల చనిపోతుంది. Then the man done it with sincerity, with deepness of his heart. అప్పుడు విధేయతతో నిండు హృదయముతో ఆ మనిషి అది చేస్తాడు. Finally, over and over it went again. ఆఖరికు అది అలాగనే సాగిపోతుంది. Over and over it kept going until finally
it become a tradition. అది ఒక పారంపర్యాచారం అయ్యే వరకు అలాగే సాగిపోతుంటే ఉంటుంది. The commandment of God became a tradition to the people. దేవుని యొక్క ఆజ్ఞ ప్రజలకు ఆచార అలవాటమైపోయింది. And then here you come down, well, let's see, this is so and so day. ఆ పిదప ఈరోజు ఫలానా మనం దాన్ని చూద్దాం. Maybe I better go down. Yeah, బహుశా నేను క్రిందకు వెళ్ళడం మంచిదేమో, అవునా? I better offer a bullock. నేను ఎద్దును అర్పణ చేయడం మంచిదేమో. He went out, well, Lord, here's my bullock. See? అతను అధోస్థానానికి వెళ్ళిపోయాడు. ప్రభువా, నా కోడెదూడ ఇదిగో, గమనించారా? There's no sincerity in it. అందులో ఎలాంటి విధేయత లేదు. There's no understanding to it. అందులో ఎటువంటి అర్థం లేదు. Now, we don't want to take communion like that. కాబట్టి ఆ విధంగా మనం సంస్కారం తీసుకొనకూడదు. That's the same thing as to come to the Lord's table. ప్రభు బల్లనొద్దకు సమీపిస్తున్నప్పుడు అదే విషయం మనకు జరుగుతుంది. Isaiah 35, no, I beg your pardon. యెషయా 35 కాదు, క్షమించండి, Isaiah 60. యెషయా 60. Let me take that back. నన్నది మరలా తీసుకొనివ్వండి. I believe it's Isaiah 28 is where we find this. యెషయా 28లో అది ఉందనుకుంటాను. I'm pretty sure that's the right chapter. అదే వాస్తవమైన అధ్యాయం అని నేను తప్పకుండా నమ్ముతున్నాను. He said precept must be upon precept. ఆయన ఇలాగ చెప్పాడు, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, And line upon line upon line. సూత్రం వెంబడి సూత్రము, Here a little, there a little. కొంత ఇచ్చడా కొంత అచ్చడా అని చెప్పుచున్నాడు. Hold fast to that, what's good. మేలేదేదో దాన్ని పట్టుకొనండి. For stammering lips and other tongues will I speak to this people. నత్తివారి పెదవులతో అన్య భాషతోనూ ఈ ప్రజలతో నేను మాట్లాడుదును. And this is the rest. ఇదే విశ్రాంతి. These are all the tables of the Lord has become full of vomit. ఆయన చెప్తున్నాడు, వారి భోజన బల్లనియు వాంతితో నిండి ఉన్నది. Who can I teach doctrine? నేను ఎవరికి విద్య నేర్పుదును? Who can I make to understand? See? ఎవరికి నేను జ్ఞానోపదేశము చేసేదను? చూశారా? I think that was the right scripture, Isaiah 20. యెషయా 28 అదే సరైన లేఖన భాగం అని అనుకుంటాను. Who can I make understand doctrine? నేను ఎవరికి విద్య నేర్పుదును? See the table. చూడండి, వారి బలలన్నీ. Now we find out today that this great thing that we're fixing to do tonight, ఈనాటి రాత్రిలో మనం ఏర్పరచుకున్న ఈ గొప్ప విషయము, in commemoration of His death ఆయన మరణాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము. and His body, that we believe that we eat daily, or just got through eating, as our brother preached to us. దినదినం ఆయన శరీరాన్ని మనం భుజిస్తున్నాం, లేక మన సోదరుడు మనకు ప్రబోధించిన రీతిగా మనం భోజనం చేస్తున్నాము. Taking the word of God, దేవుని వాక్యమును స్వీకరించుట, we believe it with all of our heart. అదేనని మన నిండు హృదయంతో మనము నమ్ముతున్నాము. We see it manifested, అది ప్రత్యక్షమైన దానిగా మనము చూస్తున్నాము. we see it given to us, అది మనకు అనుగ్రహించబడిన దానిగా మనము చూస్తున్నాము. we see it vindicated, అది రుజువు చేయబడిన దానిగా మనము చూస్తున్నాము. we feel it in our lives, మన బ్రతుకుల్లో దాన్ని మనం అనుభవిస్తున్నాం. and we must come to this with a deep conscience of what we're doing. మనము చేస్తున్న దానికి మనమంత లోతైన భావన కలిగి రావాల్సి ఉంటున్నది. Not just because it's an order. కేవలం ఏదో ఒక ఆజ్ఞని మాత్రము కాక, You go into church and many times they get out an old sody cracker. నీవు సంఘంలోనికి వెళ్తే ఎప్పుడు కూడా ఆ పాత సోడా బిళ్ళనే నీకు ఇస్తారు, Or some kind of something, లేక అలాంటిది ఏదో break it up, అది వారు విరుస్తారు. light bread or something, తేలిగ్గా ఉండే అలాంటి రొట్టె and break it up. అది విరుస్తారు. And people who smoke, drink, everything else, పొగ త్రాగేవారు, రాగుడు తాగేవారు, రకరకాలైన పనులు చేసే జనమంతా because they're a member of the church, they come and take the Lord's Supper. ఎందుకంటే వారు సంఘ సభ్యత్వం కలవారు కాబట్టి అట్టి వారంతా వచ్చి ప్రభురాత్రి భోజనంలో పాల్పంచుకుంటారు. Well, that's filthiness before God. అది దేవుని ఎదుట మలినమై ఉంటుంది. Even the sacrifice, అర్పణ గురించి కూడా that your holy days, your sacrifice, become a stench in my nose. మీ అర్పణలు, మీ పవిత్ర దినములు నాకు దుర్వాసన కొట్టుతున్నవి అని చెప్పబడుతుంది. Yet He ordained them to make that sacrifice. అయినప్పటికీ కూడా అర్పణ గురించి ఆయన కట్టడ నియమిస్తున్నాడు. But the way they treated it, it became a stench. అయితే వారు చేసే విధమంతా కంపు కొట్టేదిగా అయిపోతున్నది. See,
in his nose, his nostrils, ఆయన ముక్కులకు అనగా నాసికారంధ్రాలకి కంప కొడుతున్నది. the very sacrifice that he ordained. ఆయనే నియమించిన అర్పణ లేక బలి అర్పణ. That's the way we take the word of God. దేవుని వాక్యాన్ని మనము స్వీకరించలేదు ఆ విధంగా ఉంటున్నది. Too many Christians today so-called does that. నేటి దినాన అనేక మంది క్రైస్తవులు నమ్మకాంత క్రైస్తవులు అలా చేస్తున్నారు. We stand up here and teach this word మనం ఇక్కడ నిలబడి వాక్యాన్ని చెప్పినట్లయితే and say Jesus Christ is the same yesterday, today, and forever. యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగాలు ఒక్కడే రీతిగా ఉన్నాడని చెప్పినట్లయితే And teach the things that he promised us that he would honor. ఆయన వాగ్దానం చేసిన విషయాలను ఆయనే ఘనపరుస్తాడని చెప్పినట్లయితే And say, oh, well, that was for something else. ఓ అది ఇంకో దానికోసమలే అని చెప్తారు. Our solemn worship has become a stink in his nose. మన యొక్క సదమ ఆరాధనలు ఆయన ముక్కునకు కంపగొడుతున్నవి. He will not receive it by no means. ఏ విధంగానూ అట్టిదాన్ని ఆయన స్వీకరించాడు. That's the reason by our traditional habits. మన ఆచారయుక్తమైన అలవాట్లు ఆ విధంగా ఉంటున్నవి. You don't take the Lord's Supper by tradition. ఆచార పరిపాటిగా ప్రభు రాత్రి భోజనాన్ని నీవు స్వీకరించుకో. You take it because it's the love of God in your heart. దేవుని ప్రేమని హృదయంలో ఉన్నది కాబట్టి అందుకునకై స్వీకరించు. And keeping the commandments of God. See? దేవుని ఆజ్ఞలు గైకొంటూ స్వీకరించు. గమనించారా? That's what you take it for. అందుకొరకే నీవు దాన్ని స్వీకరించు. So if you don't take it in sincerity, కాబట్టి విధేయతో నీవు దాన్ని స్వీకరించకపోతే just as a tradition, కేవలం అది ఆచారయుక్తంగా నీవు చేసినట్లయితే well, our church observes communion once every Sunday, మా సంఘం ప్రతి ఆదివారం సంస్కారాన్ని ఆచరిస్తుంది. or once every month, ప్రతి నెల మా సంఘం ఆచరిస్తుంది. or twice a year. సంవత్సరానికి 2 సార్లు ఆచరిస్తుంది. And you go up to, well, it's my time, అది నా సమయం అని చెప్పుకుంటూ వెళ్తూ and then take the communion. సంస్కారం పుచ్చుకుంటే Why, it's a stink to God, see. అలాంటిది దేవునికి దుర్వాసన కలిగిస్తుంది. That's just a tradition. అది కేవలం పారంపర్యాచరణ అవుతుంది. Even like anything else, అది ఏ విషయమైనప్పటికీ కూడా you got to be sincere. నీవు విధేయుడై ఉండవలసి ఉంటుంది. God wants the depths of your heart. నీ హృదయాంతరంగాలు ఆయనకు కావాలి. You remember the very God that brought you here on earth గుర్తుంచుకో, ఈ భూమిపైకి నిన్నెవరు తీసుకొచ్చారో is the one you're serving. అట్టి ఆయన్నే నీవు సేవిస్తున్నావు. అవునా? You're doing this because He said so. నీవు దీన్ని చేస్తున్నావు ఎందుకంటే ఆయనే అలా చెప్పినాడు కనుక. Because it's His order. Then we want to come up with deepness, sincerity. ఎందుకంటే అది ఆయన ఆజ్ఞ ఉన్నది. అనూహ్యమైన విధేయతో మనం రావాల్సిన వారం వింటున్నాం. Knowing that by God's grace that we have been saved. దేవుని కృప చేతనే మనం రక్షించబడిన వారమై అలా ఎరిగిన వారమై రావాల్సి ఉన్నాము. And we love Him and we feel His presence. మనం ఆయన ప్రేమిస్తున్నాము, ఆయన సన్నిధిని మనం అనుభవిస్తున్నాము. Then we sit, change our lives. అది మనల్ని మార్చినట్లుగా మనము చూస్తున్నాము. Our whole being is changed. మనలో ఉన్న సమస్తము మార్చబడవలెను. We're different people. మనం ప్రత్యేకించబడిన వారము. We don't live like we used to. మనము గతములో ఉండే రీతిగా ఉండకూడదు. We don't think like we used to. మనము గతములో ఆలోచించే రీతిగా ఆలోచించకూడదు. Like in the book here. ఇక్కడ ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథము లాగా. And a spot there was talk about the two books being one. మనం మాట్లాడుకుంటున్న సందర్భము 2 పుస్తకాలు ఒకటేనని. The book of life. అది జీవ గ్రంథము. The first book of life coming up ప్రప్రథమము జీవిత గ్రంథము. was when you were born. That was your natural birth. నీవు జన్మించినప్పుడు అది కలుగుతుంది, అనగా నీ ప్రకృతి జన్మ వల్ల కలుగుతుంది. But then one time way back down in there was a little grain of life. గమనించారా? అయితే ఒక సమయం వచ్చినప్పటికీ ఆ దూరతీరములో జీవము గల చిన్న గింజ అచ్చర ఉండి ఉంటుంది. As I was explaining to some of the young sisters at the house this afternoon. ఇలాగనక ఈ మధ్యాహ్న వేళలో ఇంటిలో ఉన్న కొందరు యవనస్తులైన వారితో కొందరు సహోదరులతో నేను వివరించిన రీతిగా ఉంటుంది. See, there's a little grain of life in there. గమనించారా? జీవం గల చిన్న గింజ అచ్చర ఉండి ఉంటుంది. That you wonder, where did it come from? అది ఎక్కడి నుంచి వచ్చింది అని నీవు ఆశ్చర్యపోతావు. What these strange things? ఏంటి ఈ వింతైన విషయాలు? I'm saying it's taken for myself. నన్ను గూర్చి నేను తీసుకొని చెప్తాను. Like it's going to say William Branham.
విలియం బ్రెన్హామ్ గురించి చెప్పబోతున్నాను. 40 years ago, the William Branham, this is the same one tonight. ఈ రాత్రే ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యక్తి అయిన బ్రెన్హామ్ 40 సంవత్సరాల క్రితము Somebody back there said William Branham, he was a rank rascal. See? ఆ వెనకాల ఉన్నవారు ఇలా చెప్పగలరు, అతడు బుద్ధి లేనివాడు అని. అవునా? Because I was born of Charles and Ella Branham. ఎందుకంటే నేను చార్లెస్ ఎలా బ్రెన్హామ్కు పుట్టినాను కనుక In that nature, I was a sinner. వారి యొక్క స్వభావాన్ని బట్టి నేను పాపి అయి ఉంటున్నాను. I came to the world a liar. ఒక్క అబద్ధికుడిగానే లోకమునికి వచ్చాను. And all the habits of the world laid right in me. లోకములోని అన్ని అలవాట్లు నాలో ఉండి ఉంటున్నవి. But down in there too was another nature present. అయితే అదే స్థానంలో ఇంకొక స్వభావం ఉండి ఉన్నది. చూశారా? Predestinated. ముందుగా ఏర్పరచబడి ఉండుట. It's in there by God. దేవుని ద్వారా అది అక్కడ ఉండి ఉన్నది. In this same body. ఒక్క దేహములోనే. చూశారా? Two natures in there. 2 స్వభావాలు అక్కడే ఉండి ఉండెను. Well, I only cater to one. నేను ఒక్కరికే సరఫరా చేయగలను. As it grows, I good as a baby. అది పెరుగుతున్న కొలది నేను ఒక పసికందుగా పెరుగుతుండని. Dada, దాదా, first thing you know, మొదటిగా ఏమవుతుందో తెలుసా? I'll become a liar, become everything else. That's the sinner నేను అబద్ధికుడిని అవుతాను. ప్రతిదీ కూడా పాపమైపోతుంది. because I raised up that way. ఎందుచేతనంటే నేను అలా చేయబడి ఉంటుంది కనుక. But down in there was a little speck of life all the time. అయితే నిరంతరము కూడా కొద్ది జీవకణము అక్కడ ఉండి ఉన్నది. I used to remember as a little boy. నేను చిన్నవానిగా ఉన్నప్పుడు అది నాకు గట్టున్నది. I hope I'm not holding you. But going, నేను ఎక్కువసేపు మెక్కలే ఉంచను. sitting out in the on the creek bank. అక్కడ చిన్న కాలు ఒడ్డున కూర్చొని I'd sit there and look around at night time. అక్కడ కూర్చొని రాత్రి వేళల్లో అలా చూస్తూ ఉండేవాడు. Pop and Mom, they're gone on out to their rest. అమ్మా, నాన్న వారు విశ్రాంతిలోనికి వెళ్ళిపోయారు. And them days there were sinners. వారి దినాల్లో వారు పాపులై ఉండిపోయారు. There's no Christianity in our homes at all. ఆ యొక్క గృహంలో ఎటువంటి క్రైస్తవం అనేది లేదు అప్పుడు. Oh, my drinking and parties and carrying on. అయ్యో, తాగడం, విందులు ఆరగించడం, తిరగడం ఇలాంటివే ఉండేవి. It made me sick. అవి నాకెంతగానో వ్యధ కలుగు చేసినవి. I'd take my lantern and my dog and go up the woods to stay all night. నా లాంతర తీసుకుని నా కుక్కని పెట్టుకుని రాత్రంతా కాలం గడుపుటకు అడవుల్లోకి వెళ్తుండేవాడను. In the winter time I'd hunt till the party was over. చలికాలంలో విందులు ముగింపబడే వరకు వేటాడుతుంటూ ఉండేవాడను. Maybe daylight in the morning. తెల్లవారే వరకు అలా చేస్తుండేవాడను. Come home, wouldn't be over. ఇంటికి వచ్చి అది అయిపోయాక I'd lay on top of his shed and sleep, మచ్చుపై పండుకొని నిద్రపోయి waiting for daylight to break. తెల్లవారే వరకు వేచి ఉండేవాడను. Then I'd think of how that times. అలాంటి సమయాలను గురించి నేను తలస్తూ ఉంటుంటాను. Then being out there in the summertime, వేసవి కాలంలో బయట ఉంటూ get sticks and put it down for a little wind break. నా కట్టెలు తెచ్చుకొని గాలి విసురు కొరకై అక్కడ క్రింద పెడుతూ ఉండేవాడను. Or if it rains, lay there and have a pole sticking in the water fishing. అక్కడ వర్షం వస్తే అక్కడే పండుకొని చేపలు పట్టుకుంటానికై ఆ పొలలు అక్కడే బాతేవాడును. My old coon dog laying there. నా కూను కుక్క అక్కడే పండుకునేది. I'd say, looky here. లుకి అని పిలుస్తుండేవాడను. You know, last winter I camped right here one night. పోయిన చలికాలంలో నేను ఇక్కడే ఒక రాత్రి మకాం చేశాను తెలుసా. I built a fire right here when I was waiting for my old dog here to tree. ఇక్కడున్న చెట్టు దగ్గరకు నా కుక్క వచ్చే వరకు నేను ఇక్కడ మంట వేసుకుని అలా కనిపెట్టుకుని ఉంటుంది. And I had a fire here. It was froze 5 inches deep in the ground. నేను ఇక్కడ మంట వేసుకున్నాను. భూమిలోకి 5 అడుగుల మంచు గడ్డగట్టుకుని పోయింది. That little flower, where did you come from? అయితే చిన్న పువ్వు, నీవెక్కడి నుండి వచ్చినవి? Where did you come from? ఎక్కడి నుండి? నీవెక్కడి నుండి వచ్చినవి? Who came out here and planted you? నీవు ఇక్కడ రావటానికి నేను నాటిందెవరు? What hothouse did they bring you out of? ఏ ఉష్ణ ప్రాంతంలో నేను తీసుకుని వచ్చారు? Or what about, where'd you come from? See? ఏంటి? నీవెక్కడి నుండి వచ్చావు? That little flower, I said, ఆ చిన్న పువ్వు. నేను ఇలా చెప్పగలను. well, it was frozen, everything, and I built a fire on top here. అది అలా ఎందుకు గడ్డగట్టిపోయింది?
ఇక్కడ ఈ ఎత్తైన ప్రాంతంలో నేను అగ్నిమంట వేసుకున్నాను. Besides the freezing element, గడ్డగట్టే పదార్థం ప్రక్కనే there was a heat element laying here on a big old round ground burner. నేను ఏ పెద్ద దూలాన్ని కాల్చి ఉన్నానో అక్కడే వేడి పదార్థము ఉన్నది. And yet here you are, you're alive. నీవు ఇప్పుడు ఇక్కడే ఉన్నావు, నీవు జీవించే ఉన్నావు. Where'd you come from? నీవెక్కడి నుండి వచ్చావు? What was it? అది ఏమై ఉంటుంది? There was another William Branham. ఇంకొక విలియం బ్రెనహాం ఉన్నాడు. See, a little spot of eternal life down there from the genes of God. గమనించారా? దేవుని యొక్క జన్యుల నుండి కొద్దిపాటి నిత్య జీవం అక్కడ ఉండి ఉన్నది. The Word of God that was placed in there. దేవుని యొక్క వాక్యం అక్కడ పెట్టబడి ఉన్నది. Each one of you can think of similar things. See? మీరందరూ ఒకే విధమైన విషయాల గురించి ఆలోచించగలుగుతారు, అవునా? It was working. అది అలా పనిచేస్తుంది. Now look up to the trees, I think. ఆ చెట్ల వైపు చూస్తూ అలా ఆలోచన చేస్తుండేవాడును. Lee, I seen you fall off last year. గత సంవత్సరము రాలిపోయినట్టు నేను చూశానే ఆకులు. And why are you back there again? మరలా నువ్వు ఎలా వచ్చావు? Where'd you come from? నీవెక్కడి నుంచి వచ్చావు? What brought you here? See? నిన్ను ఇక్కడికి తెచ్చినది ఏమై ఉంటుంది చూశారా? It was that eternal life working in the body. నిత్య జీవం అనేది శరీరంలో కార్యాచరణ దాల్చి ఉంటుంది. Now, then one day as I walked on, ఒక రోజు నేను అలా నడుస్తూ వెళ్తున్నాను. that voice talking, don't never smoke, drink, so forth. ఏనాడు కూడా పొగ త్రాగవద్దు, మద్యం సేవించవద్దు అని ఆ స్వరం మాట్లాడుతుంది. The young fellows, when I got older, ఆ యవనస్తులంతా వృద్ధులైపోయారు. see, there was something moving, గమనించారా? ఏదో ఒకరు కదలి వెళ్తున్నారు. but yet, all at once I looked up and I said, అకస్మాత్తుగా పైకి చూచేలా చెప్పాను, I'm not the son of Charles and Ella Branham. నేను చార్లెస్ ఎలాబ్రహాం కుమారుడి కాదు. There's something calling like my little eagle. ఎవరో నన్ను పిలుస్తున్నారు, నా చిన్న పక్షిరాజు పిల్లల వలె. I'm not a chicken. నేను కోడి పిల్లలు కాదు. There's something up yonder somewhere. ఆ దూరాన ఎవరో ఉన్నారు. Oh, great Jehovah, whoever you are, open up. ఓ ఘనమైన యెహోవా, నీవెవరో తెలియచేయి. I want to come home. నేను ఇంటికి రావాలనుకున్నాను. There's something in me calling. నాలో ఎవరో ఉండి పిలుస్తున్నారు. Then I was born again. అప్పుడు నేను తిరిగి జన్మించాను. That little life was laying there. ఆ చిన్న జీవం అక్కడే ఉండి ఉన్నది. The life of water was poured up on it. నీటిలోని జీవం దానిపై పోయబడినది. And it began to grow. ఆ తర్వాత అది పెరుగుటకు ఆరంభించినది. Now, that old life was forgiven. ఆ పాత జీవము క్షమించబడినది. But in the sea of God's forgiveness to never be remembered against me no more. See? మరచిపోవడనేది దేవుని సముద్రంలో అది వేయబడినది. ఇక ఎన్నడు నాకు వ్యతిరేకముగా అది జ్ఞప్తికి రాదు. చూశారా? Now, we stand justified మనం ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము, as though we never had sinned in the presence of God. దేవుని యొక్క సన్నిధిలో ఈనాడు కూడా పాపము చేయవారినట్లుగా నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. Then when we come to the Lord's table, అప్పుడు మనం ప్రభు బలి వద్దకు వచ్చినప్పుడు we must come in reverence, love, and respect of భయభక్తులతోనూ ప్రేమ పూర్వకంగాను గౌరవ ప్రధానంగాను రావలసి ఉన్నది. look where we would have been if it hadn't been for Him. అది ఆయన కొరకై కట్టపోతే మనం ఎక్కడ ఉన్నామో చూసుకోవాలి. గమనించారా? Look where it would have. ఎక్కడో ఏంటో చూసుకోవాలి. Therefore, Paul, I think, had said it. అందుచేతనే పౌలు ఇలా చెప్తున్నారని నేను తలస్తున్నాను. Wherefore, when you come together to eat, carry one for the other. కాబట్టి భోజనము చేయటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒక్కడి కొరకు ఒకడు కనిపెట్టుకొని ఉండుడి. That is, in other words, just wait a few minutes. ఇంకో రీతిగా దాని అర్థం ఏంటంటే కొద్ది నిమిషాలు ఆగు అని. Pray. Check yourself out. ప్రార్థించి నిన్ను నీవుగా పరీక్షించుకో. And if you know a brother is in there just about to do something that's wrong or something, సహోదరులు ఎవరైనా తప్పు చేసే వాళ్ళతో ఉన్నట్లయితే you pray for him too. See, అతని కొరకు కూడా ప్రార్థించు. గమనించారా? carry one the other. Wait just a minute. Pray. ఒక్కరి కొరకు ఒకరు కనిపెట్టుకుని ఉండండి. కొద్దిసేపు ఆగి ప్రార్థించండి. If there's any feelings between you or something, మీకు లేక ఇంకొకరికి విభేదం ఉన్నట్లయితే don't do it. అది చేయవద్దు. Go make that right first. See? వెళ్ళి
మొదటిగా దాన్ని క్రమపరచుకో చూశారా. Go straighten that up first. నేరుగా వెళ్ళి అది మొదట నిర్వర్తించు. Because we want to come here just as pure as we can be. ఎందుచేతంటే మనమేలా పరిశుద్ధులుగా ఉన్నామో వారు అలా రావలసి ఉన్నది. And our thoughts of one another and to God దేవుని ఎల్ల మన ఇరువురు తలంపులు and to each other. మనం ఒకరి ఎడల ఒకరు. And then we come in fellowship around the table of the Lord. See? ఆ తరువాత ప్రభువు మన యొక్క సహవాసం చేతి కొరకై మనము చేరుదాం. అవునా? And we do this because that we are giving thanks to Him. మనం ఇది చేద్దాం ఎందుకంటే మనము ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. And among one another. మనము ఒకరి ఎల్ల ఒకరము అలా చేస్తున్నాము. Eating the bread between each other. ఒకరికొకరము రొట్టెలు తింటున్నాము. Drinking the wine between each other. ఒకరి ఎల్ల ఒకరము ద్రాక్షరసాన్ని త్రాగుతున్నాము. As His blood and His flesh. ఆయన రక్త మాంసములుగా అది అలా చేస్తున్నాము. Except you eat the flesh of the Son of Man and drink His blood, you have no life in you. See? మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము కలిగిన వారు కారు. అవునా? You see, that's what the Bible says. చూడండి, బైబిల్ అలా తెలియజేస్తుంది. Except you do it, there's no life. మీరు అలా చేయకపోతే జీవమే లేదు. You see, you are then more or less మీరు గమనించండి, అలాంటప్పుడు మీరు కొద్దివారు కానీ గొప్పవారు కానీ showing you are ashamed to identify yourself as a Christian. క్రైస్తవులుగా మీకు మీరుగా గుర్తించబడటానికి మీరు సిగ్గుపడుతున్నారు. Because of the life that you live. ఎందుచేతనగా మీరు జీవించే జీవితాన్ని బట్టి అలా సిగ్గుపడుతున్నారు. And then this is really the showdown. ఇది వాస్తవంగా స్థిరత అవుతుంది. Then if you don't do it, you have no life. నీవు అలా చేయనట్లయితే నీలో జీవము లేదన్నమాట. If you do it unworthily, మీరు అయోగ్యంగా చేసినట్లయితే you're guilty of the body of the Lord. ప్రభు యొక్క శరీరాన్ని గురించి అపరాధులుగా తీర్చబడతారు. Same thing in water baptism. అలాగే నీటి బాప్తిసము కూడా. If we say we believe on Jesus Christ, He saves us from sin. మేము యేసుక్రీస్తునందు విశ్వాసముంచున్నాము, ఆయన పాపము నుండి మమ్ము రక్షించాడు. And we're baptized in the name of Jesus Christ. మేము యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినాము అని చెప్పవచ్చు. Why we bring disgrace to Him. ఎందుకు మనం అలా చేయడం? మనం ఆయనకు అవమానం తీసుకొస్తున్నాము. We do the things that's wrong. చెడ్డవాటిని చేస్తున్నాము. And we have to pay for that. దానికి జీతం మనం చెల్లించవలసి ఉంటుంది. And another thing, when we do that, ఇంకో విషయం, మనం అలా చేస్తూనే we are trying to profess one thing and do another. మనం ఒకటి ఒప్పుకొని మరొకటి చేస్తున్నాము. That's the trouble of us today. అదే ఈనాడు కలుగుతున్న ఇబ్బంది. But I think I'm saying us, me. నాతో కలిసి మనము అని నేను చెప్తున్నాను. And the church that the Lord God has let me speak to in these last hours. ఈ ఆఖరి ఘట్టంలో ప్రభు అయిన దేవుడు మాట్లాడుటకై అనువదించిన సంఘముతో నేను చెప్తున్నాను. We believe we're in the closing time. ముగింపు కాలములో మనం ఉన్నామని మనము నమ్ముతున్నాము. We believe that God has given us a message. ఒక వర్తమానాన్ని దేవుడు మనకు దయచేసి ఉన్నారని మనము నమ్ముతున్నాము. It's been ordained of God. దేవుడి చేత అది ఏర్పాటు చేయబడి ఉన్నది. It's been proven of God. దేవుడి చేత అది నిరూపించబడి ఉన్నది. It's been showed of God. దేవుడి చేత అది చూయించబడినది. Now we must come to Him with reverence. అందుచేత భయభక్తులతో ఆయన యొద్దకు వద్దాము. And with love. ప్రేమతో ఆయన యొద్దకు వద్దాము. Then with purity of heart, mind, and soul. మనస్సులోను ఆత్మలోను హృదయములోను పవిత్రత కలిగి ఆయన యొద్దకు వద్దాము. You know the hour of sin arrives. ఆ ఘడియ త్వరగా వచ్చేస్తుందని తెలుసా? When right among us will be the Holy Spirit will speak out like it did in Ananias and Sapphira. Amen. సఫైరలతో పరిశుద్ధాత్మ చేసిన రీతిగా మన మధ్యన పరిశుద్ధాత్మ మాట్లాడుతారు. See, that hour is arriving. గమనించారా? ఆ ఘడియ వచ్చేసింది. See, and we are. Now you just remember that. See. గమనించండి, మీరు అది గుర్తుంచుకోండి. గమనిస్తున్నారా? God is going to dwell among His people.
దేవుడు తన జనుల మధ్య నివసింపనై ఉన్నాడు. That's what He wants to do now. అదే ఇప్పుడు ఆయన చేయబోతున్నాడు. We can receive the message as saying, చెప్పబడి ఉన్న రీతిగా వర్తమానాన్ని మనం స్వీకరించుదాము. if I was a young man and hunting for a wife, నేను యవనస్తునిగా ఉండి భార్య కొడుకై వేటాడినట్లయితే and I could find a wife, I said, she's just perfect. నేను భార్యని ఎన్నుకొని నేను ఆమె అన్నిటిలో సరిపోయిందని చెప్తాను. She's a Christian. ఆమె క్రైస్తవ స్త్రీ, She's a lady. She's all this. ఆమె ఒక వనిత, ఆమె అదంతా అని చెప్తాను. I got confidence. నేను నమ్మిక కలిగి ఉంటాను. No matter how much confidence, how much I think she's nice, నేను ఆమె ఎంత సొగసుగా ఉందని తలంచినా, నాకు ఆమెపై ఎంత నమ్మిక ఉన్నప్పటికీ I've got to receive her. నేను ఆమెను స్వీకరించవలసి ఉన్నది. She's got to receive me. నన్ను ఆమె స్వీకరించవలసి ఉన్నది. See? Upon these vows. చూశారా, ఇలాంటి వాగ్దానాలతో స్వీకరించాలి. But the same thing we find is the message. అదే విషయం వర్తమానంలో మనం కలిగి ఉంటున్నాము. We see it's right. అది మంచిదే అని చూశాము. We see God vindicates it's right. దేవుడు దాన్ని సత్యమే రుజువు చేసాడని మనం చూశాము. It's perfectly right. అది సంపూర్ణమైన వాస్తవమే. Year after year, year after year, continues right, continues right. సంవత్సరం తర్వాత సంవత్సరం, సంవత్సరం తర్వాత సంవత్సరం అది యథార్థమైన వారిగానే సాగిపోతుంది. Everything it says happens just exactly the way He said. అది తెలియపరుస్తుందంతా ఆయన చెప్పినట్టుగానే నెరవేరుతుంది. Now we know it's right. అది యథార్థమని మనం తెలుసుకున్నాము. But see, don't do it from an intellectual standpoint. అయితే గమనించండి, జ్ఞానయుక్తమైన నియమంతో దాన్ని చేయవద్దు. If you do, you got a second-handed religion. నీవు అలా చేసినట్లయితే రెండో తరహాకు చెందిన భక్తిని నువ్వు పొందుకుంటావు. గమనించావా? We don't want a second-handed religion. రెండో తరహా భక్తి మనకు అవసరం లేదు. Something that somebody else has experienced, and we are living off of their testimony. ఎవరో ఏదో ఒకటి అనుభవించితే వారి సాక్ష్యంలో మనము జీవించిన వారం అవుతాం. I believe it was Jesus said to Pilate, యేసు పిలాతుతో ఇది ఇలా చెప్పాడనుకుంటాను. something, a word I was thinking, he said there just a few moments ago. నేను ఒక మాట తలుస్తున్నాను. కొద్దిసేపటి తర్వాత ఆయన అడిగాడు, Who told you that? ఎవరది నీకు చెప్పారు అని. Or was it revealed to you? అది నీకు బయలుపరచబడిందా? How did you know these things? ఇవన్నీ నీకు ఎలా తెలుసు? In other words, ఇంకో రీతిగా ఇలా అనవచ్చు, I don't know what the word is now. ఆ మాట ఏమైంటుందో నాకు తెలియదు. It's been a long time since I read. ఎంతో కాలం క్రితం నేను చదివాను. But how did you know this? అయితే అది నీవు ఎలా గ్రహించావు? Who revealed this to you about Him being the Son of God? దీని గురించి నీకెవరు బయలుపరిచారు? దేవుని కుమారుడైన ఆయన గూర్చి అని. Who revealed it to you? నీకు ఇది ఎవరు తెలియజేశారు? Did some man tell you that? ఎవరైనా ఒక మనిషి చెప్పారా? Or లేకుంటే as Jesus said, is it my Father in heaven which has revealed it to you? యేసు చెప్పిన రీతిగా పరలోకమందున నా తండ్రి దీనిని నీకు బయలుపరిచాడు. See? గమనించారా? How did you learn it? గమనించారా? నీవది ఎలా నేర్చుకున్నావు? A second hand? రెండవ తరహాతోనా? Or is it a perfect revelation from God? దేవుని దగ్గర నుండి వచ్చిన సంపూర్ణ ప్రత్యక్షత ఇది. Is this communion just something I go up for an order? ఏదో ఆచారయుక్తంగా నేను సంస్కారం పుచ్చుకోవడనేది సంస్కారం అవుతుందా? Say, well, the rest of them take this, I will too. మిగతా వాళ్ళంతా పుచ్చుకుంటున్నారు, నేను తీసుకుంటున్నాను అని అనుకొని వెళితే అది సంస్కారం అవుతుందా? It's a revelation. అది ఒక ప్రత్యక్షత. I am part of Him, నేను ఆయనలో పాలి భాగస్థులను అను ప్రత్యక్షత. and I'm part of you. నేను నీలో పాలి భాగస్థులను ప్రత్యక్షత. And I love you, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, and I love Him. నేను ఆయనను ప్రేమిస్తున్నాను. And we're taking this together as a symbol of our love to God. మన దేవుని ప్రేమకు సాదృశ్యంగా మనం ఇరువురము ఇది పుచ్చుకుంటున్నాము. And our love and fellowship to one another. మన ఇరువురి ప్రేమ సహవాసమునకు అది సాదృశ్యం. Now, I want to read some from the Scripture. నేను ఇప్పుడు లేఖనము నుండి కొంత చదవబోతున్నాను. And then, I guess, whichever way Brother Perry desires today. ఆ తర్వాత పేరి ఈ దినాలు ఏ విధంగా చేయాలని కోరుతున్నారో అలా చేద్దాం. I wish you'd read it with me if you got your Bible. మీ యొద్ద మీ బైబిల్ ఉన్నట్లయితే దీన్ని నాతో కలిసి చదవాలని ఆశిస్తున్నాను. 1 Corinthians, the 11th chapter,
and begin with the 23rd verse. మొదటి కొరింథీ 11వ అధ్యాయము 23వ వచనం నుండి. And then also, at our tabernacle, ఆ తర్వాత కూడా మా యొక్క మందిరములో we've always observed this and feet washing. Always. మేము ఎప్పుడు కూడా దీనిని అనగా పాదములు కడుగు పరిచర్యను ఆచరిస్తాము. Because they go hand in hand together. ఎందుకంటే వారు ఒకరి వెంబడి ఒకరు వెళ్ళి అలా చేస్తారు. I believe the brother announced it Wednesday night. దాని గురించి బుధవారం రాత్రి సహోదరుడు ప్రకటించి ఉన్నారని అనుకుంటున్నాను. Because of the crowds and you don't have enough room to get the people in for feet washing. ఎక్కువ మంది గుంపు ఉన్నారు కాబట్టి పాదముల కడుగు పరిచర్యకు మీకు చాలినంత గది లేక స్థలము లేదు. We go observe this Wednesday night. వారు దాన్ని ఈ బుధవారం రాత్రి ఆచరించబోతున్నారు. Now, 23rd verse of the 11th chapter of 1 Corinthians. Listen to Paul now. 23వ వచనము 11వ అధ్యాయము 1వ కొరింథీ పత్రిక. పౌలు ఏమి చెప్పాడో వినండి. Now remember, keep this in mind. గుర్తించండి, దీన్ని మీ మనసులో భద్రపరచండి. Galatians 1:8. If we are an angel from heaven preaches any other gospel unto you. గలతీ 1:8. మేము కానీ పరలోకం నుండి పంపబడిన వేరొక దూత కానీ వేరొక సువార్తను ప్రకటించినట్లయితే, then this gospel that he preached, let him be accursed. అతడు ప్రకటించిన సువార్త కాక వేరొక సువార్త, అలాంటి వాడు శాపగ్రస్తుడవును కాక. అవునా? For I have received of the Lord that which I also delivered unto you, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వల్ల పొందితిని. that the Lord Jesus, the same night in which he was betrayed, took bread. ప్రభుని యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని, And when you gave thanks, you break it. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరచి, Said, take and eat, this is my body, ఇది నా శరీరము, ఇది తీసుకొని భుజించుడి, which is broken for you. మీ కొరకు విలువబడినది. This do in remembrance of me. నన్ను జ్ఞాపకము చేసుకుంటుకై దీనిని చేయుడి అని చెప్పాను. Now let me stop right here to say, నేను ఇక్కడ ఆపనివ్వండి, గమనించారా? but taking the body of the Lord Jesus Christ in this communion does not mean that that communion is the literal body of Christ. ఈ సంస్కార ఆరాధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరమును స్వీకరించడం అనేది సంస్కారమనగా అక్షార్థముగా క్రీస్తు శరీరమని కాదు. That's Catholic. అది కథోలిక్ సంబంధితమైనది. I do not believe that's right. అది యథార్థమే నేను నమ్ముతున్నాను. I believe it's only an ordinance that God made with us. See? ఇది దేవుడు మనతో చేసిన అవలంబన నుండి ఆజ్ఞ మాత్రమే ఉంటుందని నేను నమ్ముతున్నాను. గమనించారా? It isn't the actual body. అది వాస్తవమైన శరీరము కాదు. It's really a little piece of kosher bread. కోషేరు రొట్టె ముక్క మాత్రమే. It's just an ordinance. అది కేవలం నిర్వర్తించదగిన ఆజ్ఞ మాత్రమే. Neither do I believe that the baptism of Jesus Christ, ఆ విధంగానే యేసుక్రీస్తు వలన బాప్తిసము కూడా నేను నమ్మను. in the name of Jesus Christ, యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము in water, does forgive your sins. నీటిలో తీసుకును ఆ బాప్తిస్మము పాపములు క్షమిస్తుందని నేను నమ్మను. I do not believe it. అది నేను నమ్మను. I believe you to be baptized all day long. దినమంతా కూడా నీవాళ బాప్తిస్మము తీసుకున్నప్పటికీ నేను అది నమ్మను. Now, I know that there's perhaps people sitting here who come from the Apostolic Church. అపోస్తుల సంఘం నుండి వచ్చిన కొందరు ఇక్కడ ఉన్నారని నేను అనుకుంటున్నాను. I mean, the United Pentecostal Church, అంటే నా అర్థం యునైటెడ్ పెంటికాస్టల్ సంఘస్థులు, which they teach that. వారు దీన్నే బోధిస్తారు. But you see, I do not believe that the water forgives sins. గమనించండి, నీళ్లు పాపములను క్షమిస్తుందని నేను నమ్మను. Or if it was, then Jesus died in vain. See? అది అలాగైనట్లయితే యేసు మరణించుట వృధా అవుతుంది. గమనిస్తున్నారా? I believe that it's only an ordinance of God. See? అది కేవలము దేవుని యొక్క ఆచరణయుక్తమగు ఆజ్ఞ ఉంటుంది. గమనించారా? To show that you have been forgiven. నీవు క్షమించబడి ఉన్నావని బహిర్గతము చేస్తున్నది. But to be baptized for regeneration, no. పునర్జన్మకై బాప్తిస్మం పొందుటకై I don't believe that. I don't believe that water forgives sins. నేనది నమ్మను. నీళ్లు పాపములను క్షమిస్తుందని నేను నమ్మను.
Neither I believe that this bread and wine has anything to do with you. అలాగే ఈ రొట్టె ద్రాక్షరసము ఏదైనా చేస్తుందని అది నీకేదైనా అని నేను నమ్మను. Only keeping an ordinance that God has ordained for us to do. See? మనము చేయాలని దేవుని చేత నిర్ణయించబడిన విధిరూపకమైన ఆజ్ఞగా మాత్రమే మనము ఆజ్ఞను నెరవేరుస్తున్నాము. అవునా? That's right. అవును, అది వాస్తవమే. The water baptism is the same thing. నీటి బాప్తిసము అలాంటిదే అని నేను నమ్ముతున్నాను. I believe it's compelling to us to do it. మనం అది చేయాలని అది మనలను బలవంతం చేస్తుందని నేను నమ్ముతాను. That He's done it all for our example, ఎందుకంటే మన మాదిరి కోసమై ఆయన అలాగూ చేశారు. and He done this for our example. మనకు మాదిరి కోసము దీనిని ఆయన చేశాడు. And He washed feet for our example. మనకు మాదిరి కోసం ఆయన పాదములు కడిగాడు. Now, after the same manner also, 23rd verse, సరే, ఇప్పుడు ఆ ప్రకారమే 25వ వచనము. after the same manner also He took the cup, ఆ ప్రకారమే ఆయన పాత్రలు ఎత్తుకొని and when He had supped, saying, భోజనమైన పిమ్మట ఆయన ఇలాగూ చెప్పాడు, This cup is the New Testament in my blood. ఈ పాత్ర నా రక్తములైన కొత్త నిబంధన. This do ye as oft as you drink it in remembrance of me. దీనిని చేయుడి, మీరు దీనిలోని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుడి. For as oft, తరచుగా remember now, ఇది గుర్తుంచుకోనండి. for as oft as you eat this bread and drink this cup, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడెల్లా you do shew forth the Lord's death till He comes. ఆయన వచ్చే వరకు ప్రభు మరణమును ప్రచురించుదురు. How long? ఇంతకాలం Until He comes. See? ఆయన వచ్చే వరకు. గమనించారా? Wherefore, whosoever shall eat this bread కాబట్టి ఎవడు అయోగ్యముగా ఈ రొట్టెను తినునో and drink this cup of the Lord unworthily ప్రభు పాత్రలోనిది అయోగ్యముగా త్రాగునో shall be guilty of the body and the blood of the Lord. వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చియు రక్తమును గుర్చియు అపరాధియగును. Let me stop just a minute. ఒక్క నిమిషం నేను ఇక్కడ ఆపుతాను. The reason He said this, you notice in another verse here, another chapter, ఎందుకు ఇతను ఇలా చెప్తున్నారంటే మరో వచనంలో మీరు గమనించారా? that He said, I understand when you come together, you're eating. అతను ఇలా చెప్తున్నాడు, మీరు భోజనము చేయుటకు కూడి వచ్చినప్పుడు Eating, getting drunk at the Lord's table. ప్రభు బలలోనిది త్రాగునప్పుడు కూడా They misunderstood it, you see. దానిని వారు అపార్థం చేసుకున్నారు. చూశారా? They just gluttoned in, see. వారు తిండిపోతులు అవుతున్నారు. చూశారా? Just like people are doing today, ఈనాడు జనం ఏమి చేస్తున్నారో అలాగే just live any kind of life and take it. See? ఎలాంటి జీవితమునైనా జీవిస్తూ వల్ల ఆచరిస్తారు. అవునా? He said, you got homes to eat in. See? మీరు భుజించుటకు మీకు ఇల్లు ఉన్నవి అని అతను చెప్తున్నాడు. గమనించారా? But this is an ordinance that we should keep. See? మనము చేయవలసిన ఆజ్ఞ ఇది. గమనించారా? Now, మరి ఇప్పుడు but let a man examine himself, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. and so let him eat of the bread and drink of the cup. అలాగే చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో త్రాగవలెను. For he that eateth and drinketh unworthily ఎవడైతే అయోగ్యముగా తిని త్రాగునో eateth and drinketh damnation to himself, అలా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటికే తిని త్రాగుతున్నాడు, not discerning the Lord's body. ప్రభు శరీరమని వివేచింపక చేయవాడు. చూశారా? What are you? నీవెవరు? You're a Christian. నీవు క్రైస్తవుడు. You live before everybody as a Christian. ప్రతి ఒక్కరి ఎదుట నీవు క్రైస్తవునిగానే జీవించు. And if you take that and don't live as a Christian, నీవది స్వీకరించి క్రైస్తవుడు వలె నీవు జీవించకపోతే you're not discerning the Lord's body. నీవు ప్రభు యొక్క శరీరాన్ని గురించి వివేచించట్లేదు. You're putting a stumbling block in somebody else's way. See? మన యొక్క మార్గానికి నీవు అడ్డుబలను పెడుతున్నావు. గమనించా? As they see you trying to do that, and they're not living what you're supposed to live. See? నీవు అలా చేయటం వారు చూస్తున్నప్పుడు లేక గమనిస్తున్నప్పుడు నీవు జీవించవలసిన విధంగా నీవు అలా జీవించినట్లయితే నీవు అడ్డుబడి అవుతావు కదా. You're not discerning the Lord's body. ప్రభు యొక్క శరీరాన్ని గురించి నీవు వివేచన చేయట్లేదు. Now that's what's the curse of it is. దాని వల్ల కలిగే కీడేంటో గమనించు. For this cause many are weak and sickly among you.
ఇందువలనే మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు, and many are asleep. చాలా మంది నిద్రిస్తున్నారు. The right translation of that word, Brother Terry, is dead. సోదర పెరి, దాని అసలైన అనువాదం చనిపోవుట కదా. See? Many are dead. చూశారా, అనేకులు చనిపోయేది. For if we would judge ourselves, మనలను మనమే విమర్శించుకుని ఎడలా we should not be judged. మనము తీర్పు పొందకపోదము. We judge ourselves, we won't be judged. చూశారా, మనకు మనమే తీర్పు తీర్చుకున్నా మనకు తీర్పు తీర్చబడదు. గమనించండి, But when we are judged, మనము తీర్పు పొందినేలా we are chastened of the Lord, ప్రభు చేత శిక్షించబడుతున్నాము. that we should not be condemned with the world. లోకముతో పాటు మనకు శిక్షా విధి కలగకున్నట్లు. See? Nothing is attached to the world. గమనించండి, ఎలాంటి బాంధవ్యము లోకముతో మనకు లేదు. Wherefore, my brethren, కాబట్టి నా సహోదరులారా, when you come together to eat, carry one for the other. See? భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరినొకరు కనిపెట్టుకొని ఉండుడి. గమనించండి, And if any man hunger, let him eat at home, ఎవడైనను ఆకలి గుండి ఎడల తన ఇంటనే భోజనము చేయవలెను. that you come not together unto condemnation. మీరు కూడి వచ్చిన శిక్షా విధికి కారణము కాకున్నట్లు అలా చేయాలి. And the rest I will set in order when I come. See? నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపడుతును. చూశారా? Now, in other words, don't just come to take it as a, ఇంకో రీతిగా చెప్పాలంటే ఏదో తీసుకోవడానికి అలా రావద్దు. as I said a while ago, కొద్దిసేపటి క్రితం నేను చెప్పిన రీతిగా about what the Jews, their sacrifice, యోధులు వారి అర్పణ గురించి నేను చెప్పాను. say it was wonderful, it was given by God. అదెంతో అద్భుతమైనది, అది దేవుని ద్వారానే దయచేయబడినది. But it got to a place where they didn't do it in sincerity and in reverence and in order. విధేయతతో, భయభక్తులతో, క్రమ పద్ధతితో ఎక్కడ చేరాదో ఆ స్థలానికి వారు వచ్చి ఉన్నది. Then it become a stench in his nose. ఆ తర్వాత అది ఆయన ముక్కుకు దుర్గంధమైపోయినది. Now the same thing is by our coming to take the Lord's Supper. ప్రభురాత్రి భోజనకు మనం వచ్చినప్పుడు అలాంటిదే. That we must come knowing what we are doing. మనమేమి చేస్తున్నామో ఎదిగి మనము రావలసి ఉంటున్నది. Just like when you go into the water to be baptized in the name of Jesus Christ. యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుట కొరకై నీవు నీటిలోనికి వెళ్ళినట్లుగానే You know what you're doing. ఏమి చేస్తున్నావో నీకు తెలుసా? You're putting on to the church సంఘాన్ని నీవు ధరించుకుంటున్నావు. what God has put in you. నీలో దేవుడు ఏమి ఉంచాడో Christ. ఆ క్రీస్తుని నీవు ధరించుకుంటున్నావు. When we take this, మనము దీన్ని తీసుకుంటున్నప్పుడు it shows to the church సంఘానికి ఏమై తెలియపరుస్తుందంటే that I believe every word of God. దేవుని యొక్క ప్రతి వాక్యాన్ని నేను నమ్మితని అని తెలియబడుతుంది. I believe that He is the bread of life that come from God out of heaven. పరలోకము నుండి దేవుని దగ్గర నుండి దిగి వచ్చిన జీవపు రొట్టె ఆయనే అని నేను నమ్ముతున్నాను. I believe every word that He says is the truth. ఆయన చెప్పిన ప్రతి మాట సత్యమేనని నేను నమ్ముతున్నాను. And I live by to the best of my knowledge, God being my judge. నాకు తెలిసినంత వరకు దాని ద్వారానే నేను జీవిస్తాను. దేవుడే నా తీర్పునై ఉంటున్నాడు. Therefore, before my brothers, before my sisters, నా సహోదరుల ఎదుట I do not swear, నేను ప్రమాణము చేయను, I do not curse, నేను శాపము పలకను, I do not do these things, నేను ఈ విషయాలు చేయను. because I love the Lord. ఎందుకంటే నేను ప్రభువును ప్రేమిస్తున్నాను కనుక. And the Lord knows and bears me record. ప్రభు అది ఎరిగి ఉన్నాడు, అందుకొరకు ఆయనే సాక్షి ఉంటున్నాడు. Therefore, before you, నీ ఎదుటనే I take the parcel of His body ఆ శరీరంలోని ముక్కను తీసుకుంటున్నాను. to know that I'm not condemned with the world. లోకముతో పాటు నేను శిక్షింపబడినని ఎరిగి అలా తీసుకుంటున్నాను. See, there you are. Then it's a blessing. గమనించారా? అక్కడే మీరున్నారు, అప్పుడే అది ఆశీర్వాదం. And remember, I could give many testimonies on this, ఉంచుకోనండి, ఇలాంటివి అనేకమైన సాక్ష్యాలు తీసుకుని where I've took that and explained it in the sick room అది స్వీకరించి ఆ రోగము గదుల్లో నేను వాటిని వివరించాను. and seen Him healed. ఇంకా వారు స్వస్థత నేను చూశాను.
Remember, when Israel taken the type of this, గుర్తుంచుకోనండి, ఇటువంటి పోలికైన దానినే ఇశ్రాయేలును తీసుకొని they journeyed 40 years in the wilderness, అరణ్యములో 40 సంవత్సరాలు నడిచిపోయారు. and their clothes never even wore out, వారి బట్టలు చినిగిపోలేదు. and they come out without one feeble one among them. ఎవరు బలహీనులు కాకుండా వారు వచ్చి ఉండిన వారిలో ఒకరు. 2 million people. 2 మిలియన్ల ప్రజల్లో As a type of this. దీనికది ఒక పోలికగా. Well, what would the antitype do? సరే, దానికి రబోతున్న పోలిక ఏమి చేస్తుంది? If the body of a sacrificial animal did that for them, what would the body of Jesus Christ, Emmanuel, do for us? బలర్పణం చేయబడే జంతువు శరీరమే వారికి అది చేసినట్లయితే యేసుక్రీస్తు శరీరమైన ఇమ్మానుయేలు మనకేమి చేయను? Let us be reverent when we come. మనము వచ్చుతున్నప్పుడు భయభక్తులతో ఉందాము. Let us be just as reverent as we know how to come. మనము సమీపిస్తున్నప్పుడు ఎంత భయభక్తులతో ఉండగలమో అంత భయభక్తులతో ఉందాము.